గమనించండి. దేవుని చేత సాక్ష్యం పొందుకోబడినటువంటి మోషే వలె మనం సాత్వికం కలిగి జీవించాలి. అందుకే సాత్వికులైనటువంటి వారు ఎలా ఉంటారంటే, న్యాయ విధులను అనుసరించు వారిగా ఉంటారు. ఆయనను ప్రేమించు వారిగా ఉంటారు. వినయముతో తమ యొక్క జీవితాలను కట్టుకున్న వారిగా ఉంటారు. నీతిని అనుసరించే వారిగా వారు ఉంటారని చెప్తుంది. శరీరమునకు జీవాన్ని కలుగజేయు దేవుని వైపు వారు అడుగులు వేస్తారని ఇక్కడ సాత్వికుల యొక్క వైఖరి మనం చూస్తాం ప్రియులారా. నిజంగా ఆత్మఫలములలో కూడా సాత్వికము అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. అంటే ఎంత గొప్ప అర్థాన్నిస్తుందో ఈ యొక్క వచనం. అందుకే ఇక మాట ద్వారా మన జీవితాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే సాత్వికం కలిగి ఉండాలి ఈరోజు. సాత్వికం కలిగిన వారిగా మనం నడుచుకున్నప్పుడు అద్భుతమైనటువంటి విజయ బాటలో మనం నడుస్తాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. వాహ్! సాత్వికులు ఎవరంట? ధన్యులంట. వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారిగా వారు ఉంటారని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజంగా మోషే గారు వండర్‌ఫుల్‌గా తన యొక్క లైఫ్‌లో దేవుడు తనకు తోడుగా ఉండి అద్భుతంగా నడిపించాడు. తదుపరి మోషే గారికి లేనటువంటి తదుపరి గుడక యెహోషువ వచ్చినప్పుడు అతనితో చెప్తున్న మాటేంటో తెలుసా? యెహోషువ గ్రంథం 1 అధ్యాయంలో మనం ఈ వచనం చూస్తాము. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటానంటాడు. చాలా అద్భుతం గదా! అంటే మోషేకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో కష్టకాలాల్లో, లేమిలో, కలిమిలో, కొరతలో, ప్రతి కోణంలో తాను అంత కారు బలాన్ని నడిపిస్తున్నటువంటి క్రమేపీలో ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా, ఎంతగా అతన్ని దూషించినా గాని, ఏ మాత్రము కోపగించుకొనక, అన్ని విధాలుగా సహిస్తూ ముందుకెళ్ళాడో, అలాంటి యొక్క సహాయాన్ని చూపినటువంటి నేను అతనికి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నానో, నీకు కూడా యెహోషువ నీకు నేను తోడై ఉంటానంటున్నాడు. వాక్యం అంటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితంలో గూడక ఏం కలిగి ఉండాలంటే, సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికులు ధన్యులు అంటున్నాడు. అందుకే మోషే గారిని దేవుడు సాత్వికుడిగా మిక్కిలి, మిక్కిలి అనగా శ్రేష్టమైనదిగా అద్భుతంగా ఈ యొక్క వచనం తెలియపరుస్తుంది.